బట్ ఐ థింక్ యూ డిజర్వ్ ఆల్ ద అప్లాజ్. ఈరోజు ప్రొడ్యూసర్స్గా మీ ఇద్దరికి, ఎస్పెషల్లీ మెగాస్టార్ హిమ్సెల్ఫ్ మీకు స్టేజ్ పైన ఎస్పెషల్లీ మీకు మా పెద్ద బిడ్డ అంటూ ఆయన మాట్లాడుతుంటే మాకే భలే ఎమోషనల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించుంటుంది దాట్ మూమెంట్? ఇట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్ అండి. అంటే ఆయన సెపరేట్గా నన్ను పొగుడుతున్నారు కానీ బట్ ఇదన్నీ ఆయన చూసి నేర్చుకుంది. ఆయన కూడా ఇంటికి పెద్ద బిడ్డ, సో ఆయన చూసి ఇది ఇంతే కదా, అంటే ఎల్డర్ అంటే ఇలాగే ఉండాలి కదా అని నాకు ఫస్ట్ నుంచి ఇది చూసి నేర్చుకున్నావు. ఇది జస్ట్ న్యాచురల్ కదా, ఇలాగే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకున్నాం. బట్ వెరీ టచింగ్ దట్ ఇలాగ పబ్లిక్లో, ఇంకా ఈ పబ్లిక్ ఫోరంలో ఎప్పుడు ఆయన అది అడ్రస్ చేయలేదు. సో ఫస్ట్ టైం చేసింది. ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజు అమ్మ చాలా హ్యాపీ అయిపోయారు. ఫస్ట్ ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఆయన దిష్టి తీస్తారంటారు, బట్ ఈసారి మీకు కాదు మీ పెద్దమ్మాయికి తీయాలి ఫస్ట్ అన్నారు. సో వాళ్ళిద్దరికన్నా మా పిల్లలు ఇద్దరు దేవర్ రియలీ హ్యాపీ. ఈవెంట్ అయిన తర్వాత ఒక 2-3 hours కూర్చున్నా నైట్ దీని గురించి మాట్లాడుతూ. హౌ స్వీట్. వావ్, ఐ థింక్ మెమరబుల్, వన్ ఆఫ్ వెరీ 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 మెమరబుల్ ఈవినింగ్ అయింది. అండ్ సావు గారు కూడా ఐ థింక్ కామ్గా కూల్గా హ్యాండిల్ చేశారు అని మెగాస్టార్ చెప్పడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. కానీ అదే మళ్ళీ ఏంటంటే ఇంత పెద్ద భారీ చిత్రం చేస్తూ కామ్గా కూల్గా ఉండడం కూడా పెద్ద విషయమే డెఫినెట్గా. అది ఎలా మేనేజ్ చేస్తారో మరి మీరేమన్నా చెప్పాలి మాకు. లేదండి, నాకు అంత తొందరగా ఏది అంత కోపం రాదు, చాలా టైం తీసుకుంటాను. అంటే మాకు చెప్తున్నారా లేకపోతే మేము ఇంటర్నల్గా కూడా కనుక్కోండి, పర్లేదు, ఎవరైనా చెప్తారు. అంతేనా? ఓకే ఓకే. జరిగిన అఫ్ కోర్స్ మాకైతే ఎప్పుడు ఇలాగా స్మైల్తోనే కూల్గా కనిపిస్తుంటారు. సో అనిల్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ మెగాస్టార్తో అనిల్ రావిపూడి గారు కలుస్తున్నారు అన్న మూమెంట్, ఇది టాక్ వచ్చినప్పటి నుంచి కూడా మాలో ఎక్సైట్మెంట్ పెరుగుతూనే వచ్చింది. ఎందుకంటే వి ఆల్ లవ్ చిరంజీవి గారు ఇన్ ఎంటర్టైన్మెంట్ స్పేస్. అంటే ఆయనలోని మాస్, యాక్షను, డ్రామా ఎన్ని చూసినా వి ఆల్వేస్ క్రేవ్ ఫర్ దట్ కామెడీ స్పేస్. కాబట్టి అది కూడా మీ టైమింగ్. సో మీరు అసలు రాసేటప్పుడు కానీ కథ అనుకున్నప్పుడు కానీ యూ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఇట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కదా. ఎలా ఏమనుకున్నారు అసలు? వాట్ వాజ్ రన్నింగ్ త్రూ యువర్ మైండ్? అంటే అదే మీరు అన్నట్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ స్పేస్లో ఆయన ఈ మధ్యకాలంలో చేయలేదు. ముందు దాంట్లో ఒక కథ రాయాలి. అండ్ చిరంజీవి గారు కామెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్స్లో చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ప్రూవ్డ్ బ్లాక్ బస్టర్స్ అన్ని చాలా పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి. బట్ ఆయన కంబ్యాక్ తర్వాత అంత ఫుల్ సినిమా ఆయన చేయలే. సో నాకు అవకాశం వస్తే బాగుండే, నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. సో ఆయన కథ చెప్పగానే ఫస్ట్ దాంట్లో ఉన్న సోల్ యాక్సెప్ట్ చేశారు ఆయన. సో కథ బాగుంది, బేస్ బాగుంది, ఎమోషన్ బాగుంది, ఇక నీ ఇష్టం, దీంట్లో నువ్వు ఎంత గేమ్ ఆడితే అంత రేంజ్ అవుద్ది, ఇక చేసుకోపో అని వదిలేశారు నన్ను. ఇక వదిలేసాక ఖచ్చితంగా ఒక 1.5 monthకి ఫుల్ నరేషన్ ఇచ్చాను ఆయనకి. ఫస్ట్ హాఫ్ ఒకసారి, సెకండ్ హాఫ్ ఒకసారి. అసలు ఆయన ఫుల్ హ్యాపీ అయ్యారు. అక్కడి నుంచి 8 నెలలు ఏం జరిగిందో, ఎలా గడిచిపోయిందో అసలు అదొక రైడ్, పిక్నిక్ లాగా. ఆయనతో ఒక ఎన్నో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, మెమరీస్, ఆయనతో కూర్చొని ముచ్చట్లు. రోజులు చేసుకుని ఉండొచ్చు కదా, ఎక్కువ రోజులు సార్తో ట్రావెల్ చేయడం. నాకు ఎక్కువ రోజులు చేయాలని కాదు, నాకు ఎంత తొందరగా సినిమా తెచ్చి ఆడియన్స్ ముందు చూపించాలని ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైం అన్నట్టు అనిపించింది. సో అంటే ఎన్నో మూమెంట్స్ తీసుకున్నాను. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన షేర్ చేసుకున్న మూమెంట్స్, ఆయన నాకు ఇచ్చిన కొన్ని కాంప్లిమెంట్స్ అన్ని లైఫ్లో మర్చిపోలేను. మెమరబుల్ జర్నీ. సో ఇక కామెడీ సైడ్ ఆయన వస్తే ఎలా ఉంటుంది, ఆయన ఫుల్గా దిగితే ఎలా ఉంటుంది అనేది మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. మాకు ఆల్రెడీ ట్రైలర్, ఈ పార్ట్స్ చూస్తేనే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వింటేజ్ మాకు కనిపిస్తూ గుర్తొస్తూ ఉందన్నమాట. దొంగమొగుడు దగ్గర నుంచి అన్నయ్య వరకు, ఈవెన్ వేలు చూపించి మాట్లాడతా వెంటి దగ్గర కూడా అన్నయ్యలోని చిరంజీవి గారు బయటకు వచ్చినట్టు అనిపించింది. సో అలా వీ కుడ్ రిలేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ అండ్ ఎక్స్ప్రెషన్, రియాక్షన్స్. ఐఎమ్ ష్యూర్ ఎంటర్టైన్మెంట్ అంటేనే ఇంప్రొవైజేషన్లు బోల్డ్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అందులోనూ చిరంజీవి గారు లాంటి స్టార్ ఎంటర్టైనర్ ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఎనీథింగ్ దట్ సర్ప్రైజ్డ్ యూ, అబ్బా ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకున్నది సార్? చాలా ఉన్నాయి అట్లాంటివి. అంటే ఆయన చెప్పేటప్పుడు కామ్గా ఒకటి నేను అనుకున్నది చెప్పేస్తాను. కొన్ని ఆయనకి మైండ్లోకి వస్తుంది నేను ఏదైనా చేద్దామని. ఒక్కోసారి చెప్తారు, ఒక్కోసారి చెప్పకుండా చేసేస్తారు. ఆ చెప్పకుండా చేసి చాలా బాగుంటాయి. మనం ప్రిపేర్ అయి ఉన్నాం కదా, ఉంది అది చెప్పలేను. డైలాగ్ కాకపోయినా అదే రివీల్ చేయకూడదు. వెంకీ గారు కాంబినేషన్ లో ఒకటి చేసాం, ఆ ఫోటో దిగడానికి వస్తాను.
చాలా క్యూట్గా చేశారు ఆయన. అసలు అది నేను చెప్పలే. ఓకే. ఆయన దూరంగా ఉండి చూసేది అనుకున్నాం, బట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఆయన చిన్న ఇంప్రూవైజ్ చేశారు. అది చాలా బాగుంది. జనరల్గా ఆయన ఇమేజ్కి ఆ క్యారెక్టర్లో ఉన్నారు కాబట్టి, ఆ శంకర్ ప్రసాద్లో బిహేవ్ చేశారు కాబట్టి చేయగలిగారు. దట్ ఈస్ ఆర్టిస్ట్గా ఆయన ఎంత క్యారెక్టర్లు ఓన్ చేసుకున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. అలాంటివి చాలా చేశారు. ఇంకా ఆయన అదే చెప్పాను కదా, సో కామెడీ టైమింగ్ ఆయనకి నరాల్లోకి ఎక్కిందా, ఆయనకి అన్స్టాపబుల్. బికాస్ ఆ డైలాగ్ డెలివరీలో కానీ ఆ రియాక్షన్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ అసలు భలే. డబ్బింగ్లో కూడా చేశారు చాలా చిన్న చిన్న ఇంప్రూవేషన్స్ అన్ని. ఓకే. సో ఫన్నీగా మాడ్యులేషన్స్ అన్ని. ఇంకా మేము లెక్క పెట్టుకోవాలి అంతే రేపు థియేటర్లో, డౌట్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ మూమెంట్, అవును ఇప్పుడు ఏమైనా లీక్ చేస్తారా ఏ టైంలో వస్తుంది ఆ కాంబినేషన్ అని? వెంకీ గారి సీన్లోనే, వెంకీ గారి సీన్లోనే వెంకీ గారి ఎంట్రీ ఎప్పుడు వస్తుంది అని సినిమాలో ఎప్పుడు వస్తారా, సినిమాలో చెప్పాం కదా, చూస్తూ ఉండాలి కదా. సినిమా లాస్ట్ 20 minutesలో దిగుతారు ఆయన. ఆ స్టెప్ అడుగు పెట్టడం లాస్ట్ 20 minutes ఉందనగా అదనమాట సంగతి. కొంచెం ఎదురు చూస్తూ ఉన్నాం, తప్పదు. సో దాట్ మూమెంట్ ఐఎమ్ ష్యూర్ థియేటర్లు మొత్తం వాళ్ళిద్దరు కలుసుకోవటం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరు అల్లరి చేయటం తెలుగు ప్రేక్షకులు ఇంకో 2-3 సంక్రాంతులు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. అంటే మన తెలుగు ప్రేక్షకులకి 4 pillars ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని అంటాం. అందులో 2 pillars-ని ఒక స్క్రీన్ పైన పండక్కి చూస్తున్నామంటే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కైండ్ మీ డైలాగే చెప్పాలి. సో బట్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట కూడా అన్నారు, సినిమాలో ఇమోషన్స్ యాంగిల్ కూడా చాలా ఉంది అనేసి, విచ్ మనకి ట్రైలర్లో కానీ అది ఎక్కువ కనిపించలేదు. మనకి ఎక్కువ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవి బాగా కనిపించాయి. ఇమోషన్ సైడ్ గురించి మీరు ఏం చెప్తారు? మేము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కథకి ఎంత అవసరమో అంతే చేసేవాడిని అది, బట్ చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది కథలో. అండ్ నయనతార అండ్ ఇద్దరు పిల్లల మధ్య జరిగే డ్రామా కానివ్వండి, చిరంజీవి గారి మధ్య పిల్లలతో ఉండే మూమెంట్స్ కానివ్వండి, చాలా లైవ్లీగా ఉంటాయి, చాలా టచింగ్గా ఉంటాయి. అండ్ ఉన్న ఒక 2-3 సీక్వెన్స్లు కూడా అది మనకు ఒక తెలియని ఒక అనుభూతుల్ని క్రియేట్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ అత్త కోడల మధ్య ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, బట్ దాంట్లో కొన్ని పాయింట్స్ కానీ మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ కానీ కొద్దిగా కొత్తగా ఫీల్ అవుతాం. ప్రజెంటేషన్ ఆఫ్ ద అంటే కొద్దిగా ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు సీన్స్ని, మంచి మ్యాటర్స్ చెప్పాం. అదే కదా ఈ సినిమా అంటే ఎంటర్టైన్మెంటే కాదు, దాంట్లో ఎంతో కొంత మన లైఫ్లో మన రియల్గా వెళ్ళే టైంలో మనం ఒక హ్యూమన్ రిలేషన్స్ అంటాం కదా, వాటి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, వాటికి సంబంధించిన సొల్యూషన్స్, వాటికి సంబంధించిన ఆలోచించేటువంటి పాయింట్స్, అది మనం చెప్పడం వల్ల వాళ్ళు ఏదో మారిపోతాను కదా, కానీ దట్స్ ఏ డిస్కషన్కి, డిబేట్కి ఉపయోగపడేలా మేబీ ఇఫ్ యూ థింక్ ఇన్ దిస్ వే అలా ఉంటుంది అనే ఒక అప్రోచ్లో చేసాం. అయితే చెప్తాను అన్ని, అందుకే చాలా బాగా కుదిరింది ఈ సబ్జెక్ట్. నాట్ ఓన్లీ ఫన్, దర్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ ఇన్ దట్. ఐ థింక్ అందుకనే ఫ్యామిలీ ఆడియన్స్ అనిల్ గారి సినిమా అనగానే మొత్తం పట్టు చీరలు కట్టి వీలైతే జంతికలు, అప్పాలు డబ్బాలో పెట్టుకొని మరీ థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉందంటే డౌట్ లేదు అసలు. అండ్ ఈసారి మామూలుగా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్లో మనకి రిలేటబుల్ కంటెంట్ మీ నుంచి చాలా వచ్చింది. మామూలుగా సంక్రాంతి అంటేనే అల్లుళ్ళ టైము, మీరు ఈసారి ఇంకా అల్లుళ్ళకి టిప్స్ ఇస్తున్నట్టున్నారు కదా, అత్తగారిని మామగారిని ఎలా వేధించాలి, ఎలా ఆడుకోవాలి. మీరు అక్కడ పాయింట్ గమనించాలి, మనల్ని టార్చర్ పెట్టే అత్తగారు మామగారు అన్నాం, కానీ అందరిని మంచిగా ఉండే వాళ్ళని ఎందుకు చెప్తాం? మనల్ని బాగా టార్చర్ పెట్టే వాళ్ళ గురించి చెప్పాం. ఓకే, సో ఈసారి అలా మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేయబోతున్నారు. అండ్ ఈ మొత్తం ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో దీన్ని డెఫినెట్గా ఎన్హాన్స్ చేసి మమ్మల్ని ఆబ్వియస్గా ఒక మ్యూజికల్ హిట్గా కూర్చోబెట్టింది డెఫినెట్గా భీమ్స్ గారి పాటలు. అంటే నాకు తెలిసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాట ఇచ్చినట్టున్నారు మీరు. మీసాల పిల్ల యూనో వైఫ్ అండ్ హస్బెండ్ అలాగా, శశిరేఖ ఏమో లవర్స్కి ఇచ్చినట్టు, అండ్ మాస్ పాట ఆబ్వియస్గా మెగా విక్టరీ సాంగ్, ఇలా ఒక్కొక్క జాన్రా స్ప్రెడ్ చేసినట్టు అనిపిస్తుంది. ప్లాన్డా ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక రిలేటబుల్ సాంగ్ అలా ఉన్నాయి. సో శశిరేఖ వచ్చేసి కథలో వాళ్ళు పెళ్లికి ముందు జరిగేటువంటి ఒక సిచ్యువేషన్గా వచ్చే పాట, మీసాల పిల్ల అంటే పెళ్లి అయిన తర్వాత జరిగే పాట. సో ఇంకీ చిరంజీవి గారిది ఇట్స్ లైక్ మాస్ నెంబర్. అండ్ ఓపెనింగ్ సాంగ్ వచ్చేసి అది ఇంట్రోకి ఒక కొద్దిగా ట్రెండీగా చేసాం అది. అది మేమే అంటే మాకే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. ముందు అసలు ఏదేదో అనుకుని ఫైనల్ గా ఆ సాంగ్ వచ్చింది. ఓకే, అది ఈ రోజు షేక్ చేసేసింది అందరినీ. సో దట్ ఈస్ మామూలుగా ఏ పాట వచ్చినా ఈ మధ్య కాలంలో ఈ పాటలో హుక్ స్టెప్ ఏ ఉంది అని అడుగుతూ ఉంటాము, అలాంటిది పాటే హుక్ స్టెప్ అయింది.
సో ఎలా ఎలా ప్లాన్ చేశారా హుక్ స్టెప్ స్టెప్ అనేది రామ్ జోగి శాస్త్రి గారు ఇచ్చిన ఐడియా, లిరిక్ రైటర్. ఓకే ఓకే మనకి అక్కడ మేము ఒకటి ఏదో సరే ఫస్ట్ ఏదో జిల్లిల్లమ్మ ఏదో అన్నాడు అతను, డోరెమఫ సరేమప్ప డోరెమఫ ఏదో అన్నాడు ఆయన. మేము రఫ్ ట్యూన్ కదా అనుకున్నాం, బట్ రామ్ జోగి గారు ఒక 8 ఆప్షన్లు రాశారు. దానికి ఏమేమి పెట్టచ్చు 8 ఆప్షన్లు అందరికి హుక్ స్టెప్ నచ్చింది. సో వీళ్ళు పుట్టు హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ అని అందరూ Yeah. మొదలెట్టాం. యా